హలో అండి. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా స్టిచ్చింగ్ రాని వాళ్ళు గూడా పీకో ఎలా జేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా జూడండి. ఫస్ట్ అయితే మనం శారీని ఇలా ముడతలు లేకుండా అయితే సెట్ జేసుకోవాలి. ఆ తర్వాత శారీలో వచ్చిన బ్లౌజ్‌ని అయితే కట్ జేసుకోవాలి. అప్పుడప్పుడు మనకు శారీలో బ్లౌజు క్రాస్‌గా వస్తది గదా! అట్లా అని జెప్పేసి క్రాస్‌గా కట్ జేయొద్దు. స్ట్రెయిట్‌గా మనం క్లాత్ స్ట్రెయిట్‌గా ఉండేలాగా అయితే కట్ జేసుకోవాలి. అట్లనే మనము పళ్ళు సైడ్ గూడా స్ట్రెయిట్‌గా అయితే మనము ఇట్లా కట్ జేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు అయితే చెక్ జేసుకోవాలి. ఎలా అంటే మనం 2 చేతుల క్లాత్‌ని ఇట్లా పట్టుకొని లాగినప్పుడు అది స్ట్రెయిట్‌గా ఉండాలి. అంతేగాని క్లాత్ అయితే సాగొద్దనమాట. క్లాత్ సాగిందనుకోండి మనం స్టిచ్ చేసిన తర్వాత అది నీట్‌గా ఉండదు. క్రాస్‌గానే కనబడతది. అంత నీట్‌గా ఉండదు. కాబట్టి కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ జేసుకోవాలనమాట. సో, మనం స్టిచ్చింగ్ వేసుకోవడానికంటే ముందు కొన్ని సెట్టింగ్స్ అయితే మనం మిషన్‌లో అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ లెంత్ వచ్చి 1 పెట్టినా, అట్లనే స్టిచ్ విడ్త్ వచ్చి 2 పెట్టినా అనమాట. అట్లనే స్టిచ్ అనేది నేను జిగ్‌జాగ్ మోడ్‌లో పెట్టిన. సో, ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మనం క్లాత్‌నైతే ఫూట్ కింద పెట్టేసి మనము ఒక 2, 3 కుట్లు మనం దారం క్లాత్‌కు పట్టేలాగా అంటే లాగితే మనం దారం ఊడిపోకుండా క్లాత్‌కు కుట్టు పడేలాగా మనం చేత్తో అయితే వీల్‌ని తిప్పుకుంటూ స్లోగా అయితే మనం కుట్టయితే వేసుకోవాలి. నేనిక్కడ ఏ ఫూట్ యూజ్ చేస్తున్నానో మీకు సైడ్‌కి యూజ్ చేస్తున్నా. ఇది పీకో ఫూట్. జనరల్‌గా అయితే మనకు మిషన్‌తో వస్తది. ఒకవేళ రాలేదంటే మీరు షాప్‌లో పీకో ఫూట్ అంటే ఇస్తారు. ఆ తర్వాత మనం క్లాత్ ఎడ్జ్‌ను ఇట్లా ఫూట్ లోపలికి పోయేలాగా అయితే ఎడ్జ్‌ను పెట్టుకోవాలి. ఆ తర్వాత వెనకాల ఒక హ్యాండ్‌తో రైట్ హ్యాండ్‌తో అయితే ఇట్లా దారాన్నయితే లాగి పట్టుకోవాలి. ఇక్కడ దారం మాత్రం కొంచెం ఎక్కువనే వదిలిపెట్టాలి. మనం నార్మల్‌గా కుట్టు వేసుకునేటప్పుడు కాకుండా ఇక్కడైతే కొంచెం దారాన్ని ఎక్కువ వదిలిపెట్టుకోవాలనమాట. మనకు చేతికి అందేలాగా. సో, ఆ తర్వాత మనం స్టార్టింగ్ కుట్టు వేసేటప్పుడు మనం ఒక 1 ఇంచు, 2 ఇంచు కుట్టు పడేంత వరకు గూడా స్టిచ్ పడేంత వరకు గూడా వెనకాల దారాన్ని లాగి పట్టుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది వెనకాలకు జరుగుతది. లేకపోతే క్లాత్ అనేది మిషన్‌లో ఇరుక్కుపోతదనమాట. సో, అందుకని చెప్పేసి స్టార్టింగ్‌లో మాత్రము మనము వెనకాల ఒక హ్యాండ్‌తో దారాన్నయితే లాగి పట్టుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్‌తో మనము క్లాత్‌ని పట్టుకొని మన ఫూట్ లోపలికి ఉండేలాగా అయితే చూసుకోవాలి. సో, ఇక్కడ మనం క్లాత్‌నయితే ఫోల్డ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ దాని ఎడ్జ్ అనేది మనకు ఫూట్ లోపల ఉంటే సరిపోతది. నార్మల్‌గా మనము చేత్తో పీకో కుట్టుకునేటప్పుడు క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసి కుడతాం గదా! సో, అలాంటి ఫోల్డింగ్ ఇక్కడ ఏం అవసరం లేదు. అట్లా మనం ఫోల్డ్ చేసి పట్టుకున్నామనుకోండి ఈ అది పీకో అనేది చాలా మందంగా వస్తది. అందుకని జెప్పేసి జస్ట్ ఎడ్జ్ మాత్రమే ఉండేలాగా అయితే చూసుకోవాలి. ఒక హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితే క్లాత్‌ని పట్టుకోవాలి ఇట్లా ఫ్రంట్ సైడు. అలాగే బ్యాక్ సైడు రైట్ హ్యాండ్‌తోని క్లాత్‌ని పట్టుకోవాలి. ఇక్కడ క్లాత్‌నయితే మనం వెనకాల అస్సలు లాగొద్దు. లాగినామనుకోండి మనకు కుట్టు అనేది నీట్‌గా రాదు. మనకిట్లా జిగ్‌జాగ్ లాగా అంటే ఎట్లా అంటే ఇట్లా వంకర టింకరగా వస్తదనమాట. అట్లనే మనం లాగుతున్నాం గాబట్టి కుట్టు అనేది దూరం దూరం పడి నీట్‌గా అయితే కనబడదు. సో, అందుకని జెప్పేసి వెనకాల ఎప్పుడు మాత్రము మనము రైట్ హ్యాండ్‌తోని ఆహ్, క్లాత్‌నయితే లాగొద్దు. జస్ట్ సపోర్టింగ్ కోసమే పట్టుకోవాలి. చూస్తున్నారు గదా! ఎంత నీట్‌గా వచ్చిందో. సో, చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. మీకు మళ్ళీ మన పళ్ళు సైడ్ వేసేటప్పుడు గూడా మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఫస్ట్ అయితే క్లాత్ ఎడ్జ్‌ను స్టార్టింగ్‌ను ఇట్లా ఫూట్ లోపలికి ఇన్సర్ట్ అయ్యేలాగా అయితే మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత వెనకాల అయితే కొంచెం దారాన్ని ఎక్కువగా ఇట్లా వదిలిపెట్టి రైట్ హ్యాండ్‌తోనే మనం దారాన్నయితే లాగి పట్టుకోవాలి. అట్లనే లెఫ్ట్ హ్యాండ్‌తోని మనం క్లాత్ అనేది ఫూట్ లోపలికి ఉండేలాగా అయితే చూసుకుంటూ పట్టుకోవాలి. సో, ఫస్ట్ 1 లేదా 2 ఇంచులు కొంచెం కుట్టు పడేంత వరకు మనము వెనకాల దారాన్నయితే లాగి పట్టుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది బ్యాక్ సైడ్‌కి ఎళ్ళిపోతది వెనకాలకు. అంటే ముందుకెళ్ళిపోతది క్లాత్. లేదంటే మనం లాగి పట్టుకోలేదనుకోండి, సో, క్లాత్ అనేది మిషన్‌లో ఇరుక్కపోయి మనకు క్లాత్ అనేది ఖరాబ్ అయితది. అందుకని జెప్పేసి స్టార్టింగ్‌లో మాత్రమే మనము లాగి పట్టుకోవాలి. సో, వెనకాల రైట్ హ్యాండ్‌తోని క్లాత్‌ని పట్టుకోవాలి. ఫ్రంట్ సైడు
క్లాత్ ఎడ్జ్ అనేది ఫూట్ లోపలికి ఉండేలాగా పట్టుకోవాలి. సో, వెనకాల మాత్రం ఎప్పుడు మాత్రం క్లాత్‌నయితే లాగొద్దు. ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే లాగి పట్టుకోవాలి దారాన్ని. సో, తర్వాత అంతా గూడా జస్ట్ సపోర్టింగ్ కోసమే మనం బ్యాక్ సైడ్ రైట్ హ్యాండ్‌తోనైతే పట్టుకోవాలి. లాగిందంటే మాత్రము మనకు కుట్టు అనేది దూరం దూరం వస్తది. నీట్‌గా కనబడదు. ఇంకొకటి ఏంటిదంటే క్లాత్ అనేది సాగిపోయి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అది వంకర టింకరగా అయిపోతదనమాట. స్ట్రెయిట్‌గా అయితే కనబడదు. నీట్‌గా అయితే ఉండదు. సో, ఇట్లా మొత్తం గూడా 2 సైడ్స్ అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్‌గా అయితే వచ్చింది. ఎడ్జ్‌కి ఒకవేళ మీకు ఊడిపోతది అనే డౌట్ ఉంటే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. సో, ఇలా ఇంట్లోనే ఈజీగా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో, బయట మనం పీకో చేసినందుకే చాలా అంటే ఈజీగా ఒక 100 వరకైతే తీసుకుంటున్నారు. బొటిక్‌లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటది. కాబట్టి ఇలా సింపుల్ మెథడ్‌లో ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.